ఒక వీడియో అయితే చూపిస్తాను. అనుపమ వీడియో మన సబ్‌స్క్రైబర్ 2 డేస్ నుంచి చాలామంది పెడుతున్నారు. ఓకే. ఈజీగా ఈ వీడియో గూడా ఉంటది. కానీ మీకు ఐడియా ఉందో లేదో నేను 6 7 మంత్ బ్యాక్ ఈ సాంగ్ మీద సేమ్ ఇదే టైప్‌లో చేసినానేమో అని నాకు ఐడియా ఉంది. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎలా ఉందో చూడండి. కన్నులంటి చూపులతోనే గుండెలు పెంచాడే ఫుల్ మ్యాష్ కరువే ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! నేను సేమ్ అనుపమ వీడియో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటది. మాక్సిమం మొత్తం అదే కవర్ చేసిన. ఎందుకంటే సేమ్ చేయమన్నారు. ఆ బీట్ అనేది బాగా సెట్ అయిందని అనిపించింది నాకు అనుపమ వీడియోలో. ఓకే. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో. చాలా సింపుల్. ఈ వీడియోని పెద్ద కష్టం లేకుండా ఈజీగా ప్రాజెక్టే ఇచ్చేస్తాను. మీరు ఎప్పుడు ఎక్కువ కష్టం ఏమి ఉండదు. ఈజీగానే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాలని అనుకుంటే ప్రాజెక్ట్ అయితే మన వెబ్‌సైట్‌లో ఆల్రెడీ పెడతాను. వీలుంటే అక్కడి నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ చెప్పాను. జే ఎడిటర్స్ అని ఆ వెబ్‌సైట్‌లో థంబ్‌నెయిల్ ఉంటది. చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే డైరెక్ట్‌గా అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. నేను డిస్క్రిప్షన్‌లో ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఇక్కడ మీకైతే ఇక్కడ మీకైతే ఒక్క నిమిషం. ఇలాగైతే ఉంటది. ఇలా ఇక్కడ మీకు ఒక 2 ఆప్షన్ అయితే ఉంటది. మీరు బ్యాక్‌గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్‌లో పెడతారా? లేకపోతే వైట్ కలర్‌లో పెడతారా? అనేది మీ చాయిస్ అది. అంటే మీకు ఒక ఐడియా అయితే ఉంటది. మీకు నచ్చుతుందా లేదనేది మీకైతే ఒక ఐడియా అయితే ఉంటది. కాబట్టి నాకైతే స్పెషల్‌గా నచ్చింది బ్లాక్ కలరే నచ్చింది కాబట్టి పైన సెట్టింగ్‌లోకెళ్ళి ఈ వైట్ కలర్‌ని రిమూవ్ చేసి బ్లాక్ కలర్ పెడుతున్నాను. కానీ ఈ పైన ఏదైతే టెక్స్ట్ ఉందో దాని కలర్ అయితే వైట్ కలర్‌కి అయితే కన్వర్ట్ చేస్తున్నా. ఏందంటే 2 సేమ్ కలరే ఉంటే ఆ లుక్ అనేది రాకపోవచ్చు. ఇంకోటేందంటే ఈ ఫాంట్ కూడా చేంజ్ చేస్తా. నాకు ఆ ఫాంట్ అస్సలు నచ్చలేదు. కానీ నేను పెట్టాను. నో ప్రాబ్లమ్. దీనికి మనమైతే కొంచెం బెండ్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఈ ఫోర్త్ ఆప్షన్ ఉందా? ఇందులోకెళ్ళి మీరైతే దీన్నైతే బెండ్ చేసుకోవచ్చు ఇలా. ఈ సైజ్‌లో మీ చాయిస్ అది. మీకు ఇలా కావాలన్నా నో ప్రాబ్లమ్. ఇలా కావాలన్నా నో ప్రాబ్లమ్. ఇది బాగుంది. చూసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ తెలుస్తది. మీకు ఎలాగైతే పర్ఫెక్ట్‌గా అనిపిస్తుందో, ఆ పర్ఫెక్ట్ లుక్ అయితే పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ నేను ఈ యానిమేషన్ కూడా సేమ్ ఉంటది. పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండదు. ఇందులో ఫోటో ఉంటది అండ్ టెక్స్ట్ కూడా ఉంటది. ఓకే. గ్రూప్ ఓపెన్ చేసి ఇందులో ఏవైతే టెక్స్ట్ ఉన్నాయో అవి ఈజీగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కాదు ఫోటో కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఒక ఫోటో అయితే చేంజ్ చేసి కొంచెం జూమ్ చేస్తా. ఇలా చేంజ్ చేసుకోండి. లాస్ట్‌లో మాత్రం ఒక ఎఫెక్ట్ యానిమేషన్ చెప్తాను. దాన్ని బట్టి మీరు చేసుకోనికి బాగా ఈజీ అవుతుంది. లిరికల్ తర్వాత వచ్చేసేయండి మీరు. ఏదైతే ఫోటో ఉంటదో దాని తర్వాత మనకు కొన్ని మాక్సిమం ఇక్కడ 15 సెకండ్ తర్వాత మనకైతే ఏం ఫోటోస్ ఉండవు కాబట్టి ఫోటోస్ యాడ్ చేసుకోండి. మీ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోండి. నేను ఒక యానిమేషన్ పెడతాను. దాన్ని బట్టి మీరు చేసుకోనికే చాలా సింపుల్‌గా ఉంటది. ఓకేనా? ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, సెంటర్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఇక్కడ పెట్టుకుందాం. కర్వ్‌లోకెళ్ళి కర్వ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. సేమ్ ఇదే యానిమేషన్ ఇంకో ఫోటో అవి మొత్తం యానిమేషన్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతే సేవ్ చేసుకోవచ్చు.